మనలో చాలా మందికి స్టాక్స్ మార్కెట్స్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది హ్యాబిట్గా ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్స్ అనేది ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో అన్నది కూడా ఎవరికీ తెలీదు. అసలు ఈ స్టాక్ మార్కెట్స్లలో ఇన్వెస్ట్ చేయడం నిజంగానే మనకి ప్రాఫిటబులా? లేకపోతే మనం దాదాపుగా చాలా వరకు కూడా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నష్టపోవడమే జరుగుతుందా? అసలు ఈ స్టాక్ మార్కెట్స్లలో మనం షేర్స్ అనేవి ఏ విధంగా కొనుగోలు చేయాలి? ఎప్పుడు షేర్స్ అనేవి అమ్మాలి? ఏంటి అన్న విషయాలపైన కూడా ప్రస్తుతం మనతో పాటు నండూరి రవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జనరల్గా చాలా మంది ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఎక్కువ శాతంగా స్టాక్ మార్కెట్స్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు నిజానికి స్టాక్ మార్కెట్స్లలో ఇన్వెస్ట్ చేయడం అంత సెక్యూర్ అంటారా? ఎస్, చాలా మంచిది. ఇప్పుడు ఎందుకంటే చాలామందికి తెలియదు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు ఏ విధంగా చేయాలి, స్టాక్స్ గురికి కాకుండా ఎలా ఉండాలి, ఇవి రెండు ఫండమెంటల్గా ఇవి రెండు మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అండ్ స్టాక్ మార్కెట్లో ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. మామూలు రిటర్న్స్ కాదు, అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటంటే అంటే బై వెన్ ఎవ్రీబడి ఈజ్ సెల్లింగ్, బై వెన్ ద మార్కెట్ ఈజ్ బ్లీడింగ్. ఇన్ని పాయింట్లు పడిపోయింది, అన్ని పాయింట్లు పడిపోతుంది అంటారు, ఆ టైము మనకి ఎంటర్ అవ్వడానికి రైట్ టైం. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్, మనము ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మార్కెట్ మన ప్రస్తుతమే తీసుకుంటే వార్ వస్తుందా రాదా తెలియదు. ఒకవేళ వారు వస్తే ఏమవుతుంది, వారు రాకపోతే మరీ మంచిది, హ్యాపీ కదా. సో ఒకవేళ వారు వచ్చినా రాకపోయినా ఈ మార్కెట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇప్పుడు పొద్దున్నే మీరు నిద్ర లేచారు, నిద్ర లేచాక ఫస్ట్ పని ఏంటి? బ్రష్. ఏది, ఏ కంపెనీ? ఏదో కంపెనీ, ఏదో ఒక కంపెనీ ఉంటుంది. మనందరం కూడా పాపులర్గా కాల్గేట్ లేకపోతే డాబర్ కదా. సో ఇప్పుడు వారు వచ్చినా రాపోయినా ఇది మాత్రం జరుగుతూనే ఉంటుంది, ఇది మాత్రం కొనుక్కుంటూనే ఉంటాం. సో ఇది నిత్యావసరాలు, ఇవి నిత్యావసరాలు. ఈ నిత్యావసరాలు లాంటి కంపెనీలో పెడితే అంటే అలాంటి కంపెనీలు ఏమిటి, ఒక కాల్గేట్, ఒక డాబరు. ఇప్పుడు ఏదో సరదాగా స్నాక్స్ తినాలనిపించింది, మనకి బ్రేక్ కాస్త చాలా తక్కువ టైం ఉంది, మన ఇంట్లో టిఫిన్ చేసుకోలేదు, టిఫిన్ వండుకోలేదు, ఇంటికి మన క్యారేజ్ తీసుకెళ్ళలేదు ఆఫీస్కి, ఏం చేస్తాం? వెళుతూ మనకి అందరికీ ఇష్టమైన చిన్నప్పటి నుంచి బ్రిటానియా బిస్కెట్లు, ఓ బ్రిటానియా ప్యాకెట్ తీసుకుని బిస్కెట్ ప్యాకెట్ తింటాం. బ్రిటానియాలో డిఫరెంట్ స్నాక్స్ ఉన్నాయి, అలాగే మేరీ, వీళ్ళు 4 బిస్కెట్స్ తీసుకోండి. సో యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బ్రిటానియా. అదే సరదాగా మనకు అప్పుడప్పుడు క్రేవింగ్స్ వస్తుంటుంది, ఏది మనకి ఆకలి కాదు, అది స్వీట్ క్రేవింగ్ అంటారు, స్వీట్ క్రేవింగ్స్ వస్తుంటాయి. అప్పుడు సేఫెస్ట్ ఏంటి? క్యాడ్బరీ చాక్లెట్ ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటాం. సో క్యాడ్బరీ కంపెనీ కొనుక్కుందాం. అలాగా ఇంటికి మనం పెయింటింగ్ వేయించుకుందాం, అన్నీ బాగున్నాయి, కానీ పెయింట్ వేసి 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వాల్, హైలైటింగ్ వాల్స్, ఇలాంటివన్నీ వస్తుంటాయి. దానికి ఏం చేస్తాం? ఏషియన్ పెయింట్స్ అంటాం, అవునా. అలాగే ఫ్యాన్స్ ఏమిటి మనకి అందరికీ చిన్నప్పటి నుంచి క్రాంప్టన్ గ్రీన్స్ ఫ్యాన్స్. ఇప్పుడు కొత్తగా హ్యావెల్స్ వచ్చింది, సో క్రాంప్టన్ గ్రీన్స్ ఫ్యాన్స్, హ్యావెల్స్ ఇవి కొనుక్కుంటాం. మన బట్టలు, ఏ బట్టలు ఇంట్లలో మనకు అంటే మనకి ఒకప్పుడైతే ఓన్లీ కర్టెన్స్ కానీ మన బెడ్షీట్స్ కానీ అన్నీ మీ చిన్నప్పటి నుంచి వినుంటారు, బాంబే డై కొన్నాం. ఇవి ఎందుకు అని అంటే ఇవన్నీ నిత్యావసరాలు కొనుక్కుంటే అది సేఫెస్ట్ అనమాట. అయితే వీటిల్లో ఏమవుతుంది, ఈ స్టాక్స్లో ఏమవుతుంది, పెరగటం అన్నది కూడా నెమ్మదిగా పెరుగుతుంది, మరీ దురుకులు పెరగట్టదు. ఈ స్టాక్స్లో అవి పెరుగుతాయి. ఈ వాతావరణంలో ఇలా అనిశ్చలమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరికి ఏది కూడా ఖచ్చితంగా తెలియదు. ఇవాళ ఇలా ఉంది, రేపు మోడీ ఐటీ కంపెనీస్కి నో ఎంట్రీ ఇంటూ అవర్ కంట్రీ అంటే డబాలంటే ఐటీ కదా. సో అలాగా టారిఫ్స్ పెంచారు, టారిఫ్స్ 10% అయితే ఇప్పుడు కూడా ఉంది. ఇంక మళ్ళీ 90 days హాలిడే ఇచ్చాడు, తర్వాత మళ్ళీ ఒరిజినల్గా ఆయన వేసింది. అలా ఉంచుతాడా లేకపోతే తగ్గిస్తాడా? సో ఈ అనిశ్చల పరిస్థితుల్లో మనకి సేఫెస్ట్ బెట్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఇట్లాంటి వాటికి వెళ్ళాలి. ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్స్, లేకపోతే అదేమిటిది పైన ఏసీలు. ఏమున్నాయి ఏసీలు? మంచి కంపెనీసు, బ్లూ స్టార్లో పెట్టాలి, మనకేం కాదు, అది అలాగే ఉంటుంది. బ్లూ స్టార్ ఇలా మెల్లగానే పెరుగుతుంటాయి. ఓకే, నో ప్రాబ్లం, మన మనీ సేఫ్, మన రిటర్న్స్. ఈ ఎప్పుడు కూడా రిటర్న్స్ బాగున్నాయా లేదా అంటే బెంచ్ మార్క్ ఏంటి? మన బ్యాంకులో మనకి వచ్చేటువంటి
ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫిక్స్డ్ డిపాజిట్ తోటి మనం పోల్చుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఎంత? 7.5%. 7.5% సంవత్సరానికి ఇస్తాడు. అంతకంటే ఎక్కువ నేను స్టాక్ మార్కెట్లో సంపాదించగలుగుతానా లేదా? దానికంటే ఎక్కువ సంపాదిస్తే ఎస్, నేను చేసింది మంచి పని. ఏ రిస్క్ లేకుండా 7.5% పెట్టుకోవచ్చుగా ఎఫ్డీలో, అవును. పెట్టుకోవచ్చా? కానీ కాదు, స్టాక్ మార్కెట్లో ఎందుకు పెడుతున్నాం? ఎందుకంటే అంతకంటే ఎక్కువ సంపాదిస్తామని. ఇక్కడ 15% 20% వస్తుంది. ఆ విధంగా వచ్చే స్టాక్స్ మాత్రం ఇలాంటి అన్ని స్టాక్స్లో కూడా ఆ విధంగా వస్తాయి. ఇది ఒకటి. ఇంకా ఎప్పుడు అమ్మాలి అంటే 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే టార్గెట్, పర్సనల్ టార్గెట్. నేను 100 రూపాయలు కొన్నా, మనం ఎంత అనుకున్నాం? 15 రూపాయలు. 115 అవ్వగానే అమ్మేయాలి. అది ఒకటి. దట్ ఈస్ కాల్డ్ క్లోజ్డ్. అంటే మనకి మనంగా నేను చూశాను. అది అహ్మదాబాద్ ఇన్వెస్టర్స్, వెన్ ఐ వెంట్ టు అహ్మదాబాద్, అక్కడ చూశాను అనమాట. వాళ్ళ పుస్తకంలో కొనుక్కుని పెట్టుకుంటారు, రాస్తారు. చాలా డిసిప్లిన్ అహ్మదాబాద్. వాళ్ళు అక్కడ రాస్తారు, నేను ఇవాళ కొన్నాను 100 రూపాయలు, ఇక్కడ ఎప్పుడు అమ్ముతాను అన్నది రాస్తాడు. డేట్ రాయడు. ఈ 100 115 అవగానే అమ్మేస్తానని రాస్తాడు. లేకపోతే 100 120 అవగానే అమ్మేస్తానని రాస్తాడు. 120 అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాడు, అమ్మేస్తాడు. దట్ ఈస్ ద డిసిప్లిన్ దే హ్యావ్. అది ఒక మోడల్. ఇంకా రెండో మోడల్, ఈ 100 మార్కెట్ పీక్ వెళ్ళిపోయింది అని మనకు అనిపిస్తుంది, మార్కెట్ బాగా పెరిగింది, ఇక్కడి నుంచి మార్కెట్ పెరగడం కష్టం అంటే, ఇందాక మనం ఏం చెప్పాము? వెన్ ఎవ్రీబడి ఈజ్ సెల్లింగ్ ఐ మస్ట్ బై. వెన్ ఎవ్రీబడి ఈజ్ బయింగ్, ప్రతి దగ్గర రోడ్డు మీద వెళ్తుంటే కూడా స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరిని అడిగినా కూడా స్టాక్ మార్కెట్ టిప్స్ చెప్తారా, ఎందులో పెట్టమంటారా అడుగుతున్నారు. అంటే పిచ్చి పట్టేసింది. మనం పిచ్చి వదిలించుకోవాలి, మనం అమ్మేయాలి. అర్థమైందా? అందరికీ దాని మీద దృష్టి వచ్చింది, క్రేజీగా ఉన్నారు, మనం ఆ టైంలో అమ్మేయాలి. అర్థమే? సో అందువల్ల ఏంటంటే అమ్మటం ఎప్పుడు అంటే 2 రకాలు. ఒకటి ఇండివిజువల్, 2 ఇంటిగ్రేటెడ్, హోల్ వరల్డ్ ఇండస్ట్రీ లెవెల్లో మనం చూసుకోవాలి. ప్రపంచం అంతా కూడా ఎటైపు వెళ్తుంది, పూర్తిగా పిచ్చి పట్టేసింది, అందరూ కొనేస్తున్నారు. ఏమిటి ఇలా పెరిగిపోయింది, ఎందుకు అర్థం కావట్లేదు నాకు, ఇదేమిటి నిన్నగా దాకా మొన్న దాకా 150 రూపాయలు ఉన్నది వాళ్ళు 200 అయిపోయింది. అదృష్టంగా భావించి అమ్మేసేయి. అది 400 అయినా కూడా పట్టించుకోకూడదు, బాధపడకూడదు. ఇక్కడ అదే తెలుసుకోవాల్సిన స్టాక్ మార్కెట్లో ఏంటంటే, ప్రతి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే, కొనేటప్పుడు ఎవరిని అడగరు, కొనుక్కుంటారు, సెల్ఫ్ అసెస్మెంట్ బాగానే ఉంది. అమ్మేటప్పుడు నలుగురిని అడుగుతాం, నలుగురు రకాల రిప్లైస్ ఇస్తారు. అన్ని రిప్లైస్ ఒకేలా ఉండవు, నలుగురు 4 రకాల రిప్లైస్ ఇస్తారు. నువ్వు అదృష్టం 200 అయిపోయింది అమ్మేసే అని ఎవరు చెప్పరు. ఇంకా అవుతుంది, 300 అవుతుంది, 400 అవుతుంది, 500 అవుతుంది, వేలం వెర్రి. ఆ వేలం వెర్రిలో మనం కూడా ఇరుక్కుపోయాం. ఆ డమాలంటుంది అన్నప్పుడు 100 కాదు 70కి వెళ్ళిపోతుంది. అంటే మనం కొన్నదానికంటే తక్కువైపోతుంది. అప్పుడు డబ్బు దిప్పని ఏడిస్తే ఎవడని చెప్తాడు ఈ నలుగురు? కాబట్టి మన డబ్బులు మన సొంతం, మనమే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అది 200 300 అయినా కూడా మనమైతే 100 రూపాయలకి 100 సంపాదించేసాం కదా, మన సాటిస్ఫాక్షన్ మనకి, మన హ్యాపీనెస్ మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళని అడుగుతామో ఇలాంటి దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఎప్పుడు కూడా ఇండివిజువలిస్టిక్, మనకి మనంగా చూసుకోవాలి, మనకి మనంగా పెట్టుబడి పెట్టాలి. ఇది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ స్టాక్స్. రెండవది మ్యూచువల్ ఫండ్స్. అంటే ఏమీ మనం ట్రాక్ చేయక్కర్లా, ఏమీ మనం కంపెనీల గురించి స్టడీ చేయక్కర్లా, ఏమీ మనం ఆలోచించక్కర్లా, ఎఫర్ట్లెస్, కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని మనం సంపాదించగలిగింది మ్యూచువల్ ఫండ్స్లో. అలాంటి మ్యూచువల్ ఫండ్స్, టాప్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి, ఎవరైతే బాగా చేస్తున్నారు, గత లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి బాగా డెలివరీ చేశారు, ఎవరు ఫండ్ మేనేజరు, ఆ డేటా కూడా చాలా సింపుల్గా గూగుల్లో ఒకసారి మనం కొట్టగానే వచ్చేస్తుంది. చూసేసి దానిలో ఆ పర్టికులర్ ఫండ్స్లో పెడితే కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇస్తున్నాడు అని అంటే ఆయనకి మార్కెట్ మీద ఒక గ్రిప్ ఉంది, ఒక అవగాహన ఉంది, ఈజ్ గుడ్ ఎనఫ్. సో కాబట్టి ఆ పర్టికులర్ కంపెనీలు, ఇప్పుడు సపోజ్ మనం చూస్తే ఏ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. మన ఎస్బీఐ అడ్వాంటేజ్ ఫండ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. కోటక్ మహీంద్రా ఎసెట్ బ్యాంక్ అది దాని ఉంది, మిరే ఎసెట్స్ ఉంది. అలా మనం చూసి బ్యాలెన్స్డ్ ఫండ్, రకరకాల ఈక్విటీస్కి రకరకాల ఫండ్స్ ఉన్నాయి. అవి చూసి టాప్ రేటెడ్ 5 కంపెనీస్లో, టాప్ రేటెడ్ 5 మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకి హ్యాపీగా ఇయర్ అయ్యేటప్పటికి అట్లీస్ట్ 15%. మనం అనుకున్న ఏమేంటి 15%. ఎందుకు? ఇక్కడ వచ్చేది 7.5, బ్యాంకుల్లో వచ్చేది 7.5, పోస్ట్ ఆఫీస్లో వచ్చేది ఒక 0.5% ఎక్స్ట్రా, 8%. ఇక్కడ మనం సంపాదించింది 15%, డబల్. సో యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద విన్నర్. ఇప్పుడు మనకి ఏమిటి,
బీటింగ్ బెంచ్ మార్క్ ఏమిటి మనకి, బీటింగ్ ద ఎఫ్డి రేట్. రెండో బెంచ్ మార్క్ ఏంటి, ఇన్ఫ్లేషన్ రేట్. మనకి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుంది వాళ్ళ లెక్క ప్రకారంగా, ఆ ఇన్ఫ్లేషన్ అంటే పెద్ద ఎన్నెన్నో బాస్కెట్లు కలిపి ఉంటాయి అందులో, వాళ్ళ లెక్క ప్రకారంగా ఇన్ఫ్లేషన్ మనకి ఎంత ఉంటుంది, అరౌండ్ 6.5% ఉంటుంది. అంతకంటే మనం ఎక్కువ సంపాదిస్తున్నాం, అర్థమైందా? సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనం చూసుకుని సంతృప్తి పడాల్సింది, ఆనందపడాల్సింది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుని ఆనందపడాలి. వాట్ ఈస్ ద కీ, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ఆర్ వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్ విచ్ డ్రైవ్స్ యూ ఫర్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్ట్మెంట్లో ఏం చూస్తాం, ఎంత నాకు వస్తుంది రాబడి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఎంత పెట్టుబడి పెట్టా, ఎంత ప్రాఫిట్ వస్తుంది, రిటర్న్ వస్తుంది, అది ఇంపార్టెంట్. అర్థమైందా? దీనికంటే మనం తక్కువ సంపాదించామనుకో, 7.5, 6.5 కంటే తక్కువ సంపాదించామంటే వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీస్, వీఆర్ వేస్టింగ్, అంటే మనం వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్. మనలో రాంగ్ తప్పు మనదే. అర్థమైందా? పరిస్థితులు ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఇందులోనే పెట్టాలి. పరిస్థితులు అన్నీ చక్కగా అయిపోయి రేపొద్దున మళ్ళీ రిస్టోర్ అయిపోయింది. రిస్టోర్ అయినప్పుడు మళ్ళీ మనం చూసుకుని మళ్ళీ ఐటీలో ఎంత పెట్టాలి, ఫార్మాలో ఎంత పెట్టాలి, మెడిసిన్స్ కూడా అంతే కదా. ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషన్, ఒకవేళ వారు రాకపోయినా వచ్చినా కొన్ని మెడిసిన్స్ మనం కంపల్సరీగా ఫైజర్ వాడివి తింటూనే ఉంటాం, డాక్టర్ రెడ్డి ల్యాబ్ తింటాం, సెప్లావి తింటావా? అవును. మానతావా? మానం. అవి అలా తింటూనే ఉంటాం లైఫ్ లాంగ్. సో ఈ కంపెనీస్లో పెడితే పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది, సిక్ అవుతూనే ఉంటారు. అక్కడ వార్ అయితే మళ్ళీ కెమికల్ ఏ కైండ్ ఆఫ్ వార్ వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో గ్లోబల్ తెలియదు, వాళ్ళకి ఎన్ని మెడిసిన్స్ పంపించాలో తెలియదు, ఎన్ని ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తాయో తెలియదు. ఇండియా మెయిన్ హబ్ అండ్ హైదరాబాద్ మనం ఫార్మా హబ్. చాలా మటుకు ఇక్కడే ఫార్మాస్యూటికల్స్ జరుగుతాయి. మన అరవింద ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కానీ, ఇవన్నీ ఇక్కడే కదా ఉన్నాయి. సో కాబట్టి అవన్నీ నిత్యావసరాల్లోకి అవి కూడా వస్తాయి. ఎలా అయితే ఉందో ఫుడ్ అండ్ ఫార్మా, అదేవిధంగా అవునా, డైలీ యూ మస్ట్ బి టేకింగ్ సమ్ మెడిసిన్. ఏమిటనేది పక్కన పెడితే ఏదో ఒకటి తీసుకుంటాం. సో ఆ విధంగానే మనకి ఫ్యాషన్ వదిలేస్తామా, సేమ్ లాక్మీ కావాలి, సేమ్ మనటి వాళ్ళ కలర్స్ కావాలి, ఫేస్ ప్యాక్స్ కదా. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో మనం ఎప్పుడైనా డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులకు అనుగుణంగా ఏ కంపెనీలు పర్ఫామ్ చేయబోతున్నాయి, ఏ సెక్టర్ బాగా చేయబోతుంది, ఆ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ వారు వస్తే డిఫెన్స్ సెక్టర్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంచెం పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ బాగా పెంచేసి డిఫెన్స్కి, మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి ఎంత ఖర్చు అయినా పర్వాలా. కావాలంటే అందరూ తలా ₹1,000 ఇచ్చేస్తాం. 145 కోట్లు జనం, 50 మంది ఇచ్చినా ఎన్ని వేల కోట్లు అవుతుంది. బట్ బికాజ్ ఇట్ ఈస్ అవర్ సేఫ్టీ, దే హ్యావ్ టు గాడ్. సో డిఫెన్స్ స్టాక్స్ పెరుగుతాయి. సేమ్ వే ఫార్మా స్టాక్స్ పెరుగుతాయి. వారే లేదు, ఏమీ లేదు, మనం అనుకున్నవన్నీ కూడా పెరుగుతాయి, ఎఫ్ఎంసీజీ స్టాక్స్. సో మనము ఎప్పుడు కూడా రోజున ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నది ఈ రోజున మనం కూర్చుని సర్టెన్ ఎజంప్షన్స్ మీద వారు వస్తుంది, వారు రాదు, అందరం హ్యాపీగా ఉంటాము, అందరం అంటే ఇలాగే ఉంటాము అని అనుకుని తీసుకుంటాం అనమాట. కొంత వారు వస్తుంది అని అంటే కొంత పెడతాం, కొన్నిట్లో పెడతాం, ఒక 25% అలా అనుకుంటాం. వారు రాదు, ఇలాగే నార్మల్ గ్రోత్ ఉంటుంది, ఈ విధంగానే ఉంటుంది అనుకుంటే ఈ వీటిలో పెడతాం. కొన్ని ఏంటి ఎవర్ గ్రీన్ స్టాక్స్, మనం చెప్పుకున్నవన్నీ కూడా ఎవర్ గ్రీన్, రైట్ ఫ్రమ్ బిగినింగ్ అక్కడి నుంచి ఎవర్ గ్రీన్ స్టాక్స్. ఈ ఎవర్ గ్రీన్ స్టాక్స్ ఫ్యాన్లు కావాలి, ఏసీలు కావాలి, మనకి కార్లు కావాలి, తర్వాత మనకి బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్మెంట్ కావాలి, ఫుడ్ కావాలి, వీటన్నిటికీ కూడా మనం వీటిలో పెడతాం. సో కాబట్టి ఎప్పుడు కూడా నా ఉద్దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవర్ గ్రీన్ స్టాక్స్లో వీ షుడ్ ఇన్వెస్ట్ మినిమం 50%. ఒక 25% డిఫెన్స్ సెక్టర్కి వెళ్ళాలి, ఇంకా 25% బ్యాలెన్స్ మన టెక్నాలజీ, బ్యాంకింగు, ఐటీ రిలేటెడ్. బ్యాంకు కూడా అంతే కదా, పర్మనెంట్ బ్యాంక్స్ ఎక్కడ పోతాయి, వారు వచ్చినా రాకపోయినా ఇదే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇదే కెనరా బ్యాంకు, ఇదే ఎస్బీఐ, ఐసిఐసిఐ. మీరంతా ఐసిఐసిఐ ఎక్కడితే అకౌంట్, ఐసిఐసిఐనా, ఎస్బీఐ. వెరీ గుడ్. సో కాబట్టి ఈ బ్యాంక్స్ ఇవన్నీ ఇలాగే ఉంటాయి. సో మనకి ఎక్కడ బాగుందో అది చూసుకుని మన నైబర్హుడ్లో దగ్గరగా ఉన్న బ్యాంకు చూసి మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం వెళ్తాం అక్కడికి. కాబట్టి మీరేం చేస్తారు, ప్రతి వాళ్ళు కూడా మనం అంటే అవన్నీ ఆలోచించకుండా ఎవడో చెప్పాడని పెట్టకండి. ఎవరో చెప్పారు,
అలాంటి వాడు చెప్పారు. ఎందుకు చెప్పారు, ఏవేవి బేసిస్ చేసుకు చెప్పారు, ఆ బేసిస్, ఆ రీజన్స్ అండర్లయింగ్ ఆ డెసిషన్, ఒక డెసిషన్కి వచ్చినప్పుడు ఆ అండర్లయింగ్ డెసిషన్కి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయో చూసి ఆ పారామీటర్స్కి ఏకీభవిస్తే మనం ఆ ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని జస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి పట్టుకున్నతో కూడా ఆ జడ్జిమెంట్ ఎలా వస్తుంది, నా యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి వస్తుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాడితో మాట్లాడితే ఏమవుతుంది, ఇంకోటి ఏదో చెప్పేస్తాడు, ఏం భయ్యా ఏమి కాదు నువ్వు పెట్టేసాయి, అన్నీ తీసుకెళ్ళి ఇన్ఫోసిస్లో పెట్టే అంటాడు. ఎవరైనా ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తాడు, నారాయణమూర్తి గారు ఎవరైనా ఏం చేస్తారు, అక్కడ ట్రంప్ అలాంటి టారిఫ్లు పెడితే కదా. సో అప్పుడు 1 year మనం 1 year అనుకుంటాం, ఈ 1 year లోపల డమాల్ ఉంటుంది, మళ్ళీ ఒక 10 ఏళ్ళకి పెరగచ్చు, కానీ 10 ఏళ్ల లోపల మన అవసరాలు ఉంటాయి కదా, మన అన్నాలు ఉండలేం కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని మెలకువలు, కొన్ని జాగ్రత్తలు, కొంత అధ్యయనం, కొంత అందరితో ఇంటరాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటల్, అది విషయం. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అంటే మనం స్టాక్స్లలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా అది మనకి ప్రాఫిట్స్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అన్నది మనం కన్ఫామ్గా చెప్పలేం. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనం ఎవర్ గ్రీన్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మన రెగ్యులర్ బేసిస్ బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి షేర్స్లలో పెట్టడం వల్ల మనం ఎక్కువ శాతంగా మెల్లిగా ప్రాఫిట్స్ రావచ్చు, కానీ లాసెస్ అనేవి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందులోనే ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.